Continuation of parabola. This is, I think, 6th video, 6th or 7th. Okay. Very important long answers from exercise B. I mean, second exercise. First exercise lo unna long answers అయిపోయినాయి. Second exercise introduction, equation of tangent, normal, condition, point of contact, and దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేసాము ఇంతకు ముందు వీడియోలో. ఓకే, now we are discussing more long answer model questions. అన్ని చాలా బాగుంటాయి క్వశ్చన్స్, సబ్జెక్టివ్ క్వశ్చన్స్ అన్నమాట ఇవన్నీ. ఓకేనా, డైరెక్ట్ గా సాల్వ్ చేయడానికి రాదు, అర్థమైతేనే సాల్వ్ చేస్తుంది. ఓకే, నైస్ క్వశ్చన్. సి, ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ పి టాంజెంట్స్ ఆర్ డ్రాన్ టు ద పారాబోలా అన్నాడు. అంటే ఒక పాయింట్ తీసుకోండి, ఒక పారాబోలా తీసుకోండి, ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు? మాక్సిమం 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ పి టాంజెంట్స్ డ్రాన్ టు ద పారాబోలా, those tangents makes angles θ1 θ2 with x axis. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీకు ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఉందనుకోండి, ఈ రెండు టాంజెంట్స్ అంట ఎక్స్ యాక్సిస్ తో యాంగిల్స్ చేస్తున్నాడు. ఏంటవి? θ1 θ2 అంటే ఇంక్లినేషన్స్ ఇస్తున్నాడు ఇండైరెక్ట్ గా. వాడు ఎక్స్ యాక్సిస్ తో చేసే యాంగిల్ ఏంటి? ఎప్పుడు ఇంక్లినేషన్, స్లోప్ కనుక్కోవడానికి అదే ఫార్ములా తాకుతుంది. ఓకే, ఎం ఇస్తున్నాడు అంటే tan θ తో మనకు స్లోప్ వచ్చేస్తుంది. ఓకేనా, మేకింగ్ యాంగిల్స్ θ1 θ2 with x axis then such that tan θ1 tan θ2 is equal to b అయ్యేలాగా చేస్తున్నాయంట. దెన్ షో దట్ p అంటే ఈ p అనేది ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు కదా, ఇక్కడైనా ఉండొచ్చు కదా. అలా ఈ p అనేది ఈ లైన్ మీద ఉంది అని చూపెట్టమంటున్నాడు అనమాట. అయితే సింపుల్ గా ఏం లేదు, ఇక్కడ p నుంచి డ్రా చేశారు కదా, ఇలా మీకు y ఈక్వల్ ఏంటిది? bx ఉండదే. సొల్యూషన్ చూడు, y ఈక్వల్ టు bx ఉండదురా. క్వశ్చన్ చూడు, సారీ, y ఈక్వల్ టు bx ఏనా? ఓకే ఓకే రైట్, y ఈక్వల్ టు bx అంటే ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ మీద ఉంటాయి అనమాట. ఓన్లీ y ఉంటే హారిజాంటల్ లైన్, ఓన్లీ x ఉంటే x అండ్ y ఉంటే ఇంటర్సెక్టింగ్ లైన్. అంటే ఇట్లుంటది, రెండింటిని ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకే, ఈ లైన్ మీద ఏదో ఒక లైన్ ఇలా ఉందనుకోరా, లైన్ మీద పాయింట్స్ ఉన్నాయి, ఇట్లా టాంజెంట్స్ డ్రా చేస్తున్నాడు అనమాట. కానీ ఆ టాంజెంట్స్ ఎలా ఉన్నాయంటే ఎక్స్ యాక్సిస్ తో చేసే యాంగిల్స్ ని తీసుకొని మనము tan θ1 ప్లస్ tan θ2 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ టు bx అయ్యేలాగా ఉన్నాయని చెప్తున్నాడు వాడు. ఓకే, సి సొల్యూషన్. ఇక్కడ స్లోప్స్ రిలేటెడ్ అని అయితే అర్థమైపోయిందిగా. పారాబోలా ఏంటి? y² ఈక్వల్ టు 4ax. ఈ రిలేటెడ్ అంటే ఈ మోడల్ క్వశ్చన్ మనం సర్కిల్లో చెప్పుకున్నాము, ఎలిప్స్ లో చెప్తాము, హైపర్బోలాలో చెప్తాము, పారాబోలాలో చెప్పుకుంటున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ సిమిలర్ గా ఉంటుంది, మీరు చదివినట్టే ఉంటుంది. ఫ్రమ్ పి టాంజెంట్స్ డాన్ టు ద పారాబోలా, దోస్ మేక్స్ యాంగిల్ θ1 θ2 విత్ ఇట్స్ యాక్సిస్ అన్న ఎక్స్ యాక్సిస్ ఇస్ ద యాక్సిస్. దెన్ కాట్ లో ఇచ్చింది, tan లో ఇచ్చింది, అంతే తేడా. ఎందులో ఇచ్చినా చేయొచ్చు. ఓకేనా, సో సి ఫస్ట్ y² ఈక్వల్ 4x ఇస్ ద పారాబోలా విచ్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1. స్లోప్స్ ఇచ్చాడు, ఇంక్లినేషన్స్ ఇచ్చాడు కదా. θ1 θ2 యాంగిల్స్ విత్ ఏ యాక్సిస్ అంట? x axis. Therefore m1 is equal to tan θ1, m2 is equal to tan θ2, and the equation of tangent with slope what? tangent. స్లోప్ ఇచ్చినప్పుడు టాంజెంట్, m ఇచ్చినప్పుడు టాంజెంట్. ఇంతకు ముందు దాకా మొత్తుకున్నా కాదురా. y ఈక్వల్ టు mx ప్లస్ a బై m, mx ప్లస్ a బై m. సి కానీ సి అంటే a బై m కదరా, చెప్తున్నా, నేర్చుకోండి మంచిగా. ఓకే, విచ్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈ టాంజెంట్ ఇది కానీ ఇది కానీ, మరి పాయింట్ ఏంటి? లెట్ p x1 y1 be the point of intersection of the tangents. రెండింటిని ఇంటర్సెక్ట్ చేసే పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింటే ఈ లైన్ మీద ఉందని చూపెట్టమంటున్నాడు అడిగో. సో దట్ ద p lies on the line అంటున్నాడు. సో ఇప్పుడు ఈ లైన్ కూడా టాంజెంట్ అంటే ఈ లైన్ లో కూడా పాయింట్ ఉందిగా. దట్ ఇంప్లైస్ వీ కెన్ రైట్ y1 is equal to mx1 ప్లస్ a by m. ఎల్సిఎం చేయండి, my1 m² x1 ప్లస్ a. ఎనీ డౌట్? m into this, m into this. m ఇటు వచ్చేసింది కట్టలేదు. దో వీ కెన్ రైట్ m² x1 మైనస్ my1 ప్లస్ ఏ ఇస్ ఈక్వల్ టు 0. ఇది అటు తెచ్చా అంతే, ఏం చేయలే. ఇది ఒక కాన్స్టెంట్, ఎందుకంటే x1 ఇస్ ఏ కాన్స్టెంట్, నాట్ ఏ వేరియబుల్. ఇది కూడా ఒక కాన్స్టెంటేగా. అంటే ఇది చూడండి, a² x b a
క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గుర్తుంది. జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇదిగో ఇది a, ఇది x స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది b, ఇది x, ఇది ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది x స్క్వేర్ లో ఉన్నప్పుడు దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x. దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి? 2 రూట్స్ ఉంటాయి. వాటిని మనం ఏమనుకుంటాం అంటే ఒకటి x1 ఇంకోటి x2 అనుకుంటాం. ఆ సమ్ కే ఫార్ములా -b/a. అదే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కి ఫార్ములా c/a. ఇది ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దాదాపు ఒక 5-6 వీడియోలు చేసినా, కావాలంటే మళ్ళీ ఉంటే చూసుకోండి. ఇది చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఈ ప్రాపర్టీస్ అయితే మీకు తెలుసు కదా, సమ్ ఆఫ్ రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషనే, కానీ x లో కాదు. ఎందులో? m లో. వెరీ గుడ్. is a quadratic equation in terms of m with 2 roots. ఎన్ని రూట్స్ ఉంటాయి దీనికి? రూట్స్. x లో ఉంటే x1 x2, ఇక్కడ m లో ఉంటే m1 అండ్ m2. therefore sum of roots, product of roots. sum of roots చేస్తున్నా. sum of roots m1 plus m2 is equal to ఫార్ములా ఏంటి? -b/a. ఇక్కడ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి విత్ డిఫరెంట్ కలర్. ఇదిగోరా, ఇది ఏ, ఇది బి, ఇది సి, కానీ బికి సైన్ ఉంది, మైనస్ ఉంది. ఓకేనా? సో ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ రూట్స్ కి ఫార్ములా ఏంటి? -b/a. -b అంటే ఏంటి? y1 విత్ మైనస్. సో -y1/a అంటే x1. కానీ m1 అంటే మనం రాసుకున్నాం ఆల్రెడీ, m2 కూడా రాసుకున్నాం. ఏంటది? tan θ1 ప్లస్ tan θ2. therefore tan θ1 ప్లస్ tan θ2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, చిన్నగా రాద్దాం, -y1/x1 కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y1 బై వాట్? x1. కానీ tan θ1 ప్లస్ tan θ2 ఏమి ఇచ్చాడు? b ఇచ్చాడు. సో b ఈజ్ ఈక్వల్ టు y1/x1. ఇటు తీసుకొచ్చేసేయండి. b ఇంటూ x1 ఈజ్ ఈక్వల్ టు y1. మనకు కావాల్సింది లోకస్ కదా. లోకస్ ఈజ్ y1 అంటే y కదా, b ఇంటూ x1 అంటే వాడు అడిగింది అదేనా? చూడండి ఏమడిగిండు? y ఈక్వల్ టు. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ సిమిలర్ గా, ఈ పార్ట్ అంతా సేమ్ రా, ఇవి ఇక్కడి వరకు సేమ్, ఇక్కడి వరకు సేమ్. ఎందుకు అంటే పారాబోలా మారిందా? మారలే. యాంగిల్స్ మారాయా? మారలే. అంటే ఈ పార్ట్ అంతా సేమ్ కదా. ఏది మారింది? ఈ మారింది, కండిషన్ మారింది. కాట్ లో ఉంది, ఇక్కడ మనకు ఉంది టాన్ లో ఉంది, ఇక్కడ కాట్ లో ఉంది. అంటే ఇక్కడి వరకు సేమ్. సో ఇప్పుడు చేద్దాం మళ్ళీ. చూడండి సొల్యూషన్. పారాబోలా ఏంటి? y² ఈక్వల్ టు 4ax, ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ ఇక్కడ పాయింట్ తీసుకున్నాం, ఇక్కడ కూడా తీసుకుంటున్నా. లెట్ px1 y1 be a point on the parabola. లేదు, నాట్ ఆన్ ద పారాబోలా, విచ్ ఈజ్ అవుట్ సైడ్ ద పారాబోలా కదా. ఎందుకంటే బయట నుంచి కదా మనం టాంజెంట్ డ్రా చేస్తున్నాం, ఇట్లా బయట నుంచి కదా డ్రా చేస్తున్నాం. గో ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ డ్రా చేస్తున్నాం. ఓకేనా? బి ఏ పాయింట్, ఎక్స్టర్నల్ పాయింట్ అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ స్లోప్ తోనే తీసుకోవాలి, ఎందుకంటే వాడు స్లోప్ లో మెన్షన్ చేశాడు. ఇగో tan θ1, ఇగో θలో ఇంక్లినేషన్స్ అని చెప్తున్నాడు. లెట్ టాంజెంట్ విల్ బి y is equal to mx plus c అంటే a/m. అండ్ ఆల్సో ఇక్కడ నేను రాస్తున్నా θ1 θ2 ఆర్ వాట్? యాంగిల్స్ విత్ ఇట్స్ యాక్సెస్ అన్నాడు. ఇప్పుడు పారాబోలా యాక్సెస్ అన్న స్టాండర్డ్ ఫార్మ్ కి x యాక్సెస్ అన్న ఒకటే కదా. ఇక్కడ ఏమన్నాడు? విత్ ఇట్స్ యాక్సెస్. అంటే ఈ పారాబోలా యాక్సెస్ అన్న x యాక్సెస్ అన్న ఒకటే, కన్ఫ్యూజ్ కావద్దు. అంటే సేమ్, డిఫరెంట్ ఏం లేదు. విత్ x యాక్సెస్, therefore m1 is equal to tan θ1, m2 is equal to tan θ2. θ1 θ2 అంట ఈ టాంజెంట్స్ చేసే యాంగిల్స్ అంట. దేంతో చేస్తున్నాయి యాంగిల్స్? x యాక్సిస్ తో చేస్తున్నాయి. ఓకేనా? సో m1 వచ్చింది, m2 వచ్చింది, ఈక్వేషన్ వచ్చేసింది. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ px1 y1 ఉంది కదా లైన్ మీద. కాబట్టి ఇది ఏమవుతుంది? y1 is equal to
mx1 ప్లస్ a బై m. ఇప్పుడు ఎల్సిఎం చేయండి. m into y1 m y1 m into m స్క్వేర్ x1 ప్లస్ a ఇది అటు తీసుకెళ్ళండి. m స్క్వేర్ x1 మైనస్ my1 ప్లస్ a is equal to 0. ఇదే వచ్చింది చూడండి. సో సేమ్ is a quadratic equation in terms of m with ఎన్ని రూట్స్ ఉంటాయి? with 2 roots. వాటిని ఏమనుకుంటున్నాం? సే m1 అండ్ m2. therefore ఫస్ట్ మనం సమ్ ఆఫ్ రూట్స్ చేద్దాం. m1 ప్లస్ m2 is equal to ఫార్ములా ఏంటి? మైనస్ b బై a కదా. ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తెలుసు కదా. వాట్ ఈస్ మైనస్ b బై a? మైనస్ ఆఫ్ మైనస్ y1 బై a అంటే x1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y1 బై x1. తర్వాత ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కూడా కావాలి. ఎందుకు అంటే tan లో ఇవ్వలేదు, cot లో ఇచ్చాడు. సో దట్ ఈస్ వాట్ m1 ఇంటూ m2 ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఫార్ములా ఏంటి? c బై a. c అంటే a బై a అంటే x1. ఈ రెండు ఇక్కడ పక్కన పెట్టేద్దాం, కనుక్కున్నాం కాబట్టి. ఇప్పుడు నౌ వాట్ ఈస్ గివెన్? cot θ1 ప్లస్ cot θ2 ఇస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు రా? d ఇచ్చాడు. ఓకేనా? cot θ1 అంటే we can write 1 by tan θ1 కదా from trigonometry. and this is 1 by tan θ2 is equal to d. ఎనీ డౌట్ ఇక్కడ? 1 by tan θ అంటే cot θ. ఎల్సిఎం చేయండి. tan θ2 ప్లస్ tan θ1 tan θ2 ప్లస్ tan θ2 tan θ1 by tan θ1 into tan θ2 is equal ఎంత? d. కానీ tan θ2 tan θ1 tan θ2 tan θ2 ఉన్నాయి, ఇక్కడ ఏమున్నాయి? mలు. సో విచ్ ఈస్ m1 plus m2 by m1 into m2 is equal to d. What is m1 plus m2? y1 by x1 by what is m1 m2? a by x1 is equal to d. ఇక్కడ ఈ రెండు ఏమైనాయి? సో y1 by a is equal to d. that implies y1 is equal to ad. therefore the locus will be y is equal to ad. అంటే y is equal to ad means y is equal to some constant. y is equal to constant అంటే అది హారిజాంటల్ అయినా వర్టికల్ అయినా? y is equal to constant అంటే హారిజాంటల్ అయినా వర్టికల్ అయినా? నువ్వు ఎక్కడ వింటున్నావురా? గగనంలో తేలిపోతున్నట్టున్నావు కదా మై డియర్. ఓ మై గాడ్. y is equal to constant అంటే హారిజాంటల్ అయినా వర్టికల్ అయినా? హారిజాంటల్ లైన్. ఎన్నిసార్లు రా చెప్పేది? ఏం పిల్లలు మీ పిల్లలు సార్, మీరు అంత బాగా చెప్తున్నారు, మీరేంది సార్ అంత ఘోరంగా చెప్తున్నారని వీడియో చూసే ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఒకటే క్వశ్చన్ 100 సార్లు 100 రోజులు అడిగితే చెప్తలేరు మీరు. ఇదేంటిదా? ఎక్స్ యాక్సిస్. దీని ఈక్వేషన్ ఎంత? y is equal to 0. ఉట్టి 0 కాదు. ఏంటి? y is equal to అంటేనే హారిజాంటల్ లైన్. y is equal to 1, y is equal to 2, y is equal to 3, -1, -2, -3, -4 ఇవన్నీ హారిజాంటల్ లైన్స్ కావా? మరి y is equal to ఏదో ఒక వాల్యూ ఉందంటే ఎక్కడో ఒక దగ్గర ఉండదు. లేదా హారిజాంటల్ అయినా వర్టికల్ అయినా? ఉండొద్దురా గుంపులో గోవింద టైపు. మంచిగా నేర్పిస్తున్నారా? నేర్చుకోరా. అండర్స్టాండ్? వాడు చూపించమన్నది కూడా హారిజాంటల్ లైన్ అనే చూపించమన్నాడు. అయిపోయింది. నెక్స్ట్ కమ్ టు దిస్ క్వశ్చన్. షో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ టాంజెంట్స్ ఆఫ్. ఇదే మోడల్ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, అది లాస్ట్ లో రాసిన బై మిస్టేక్. చూడండి ఇక్కడ. షో దట్ ద లోకస్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ టాంజెంట్స్. ఏ టాంజెంట్స్ అంట? పర్పెండిక్యులర్ టాంజెంట్స్ టు ద పారాబోలా లైస్ ఆన్ ద డైరెక్ట్రిక్స్ అని. సొల్యూషన్ చూడండి. డయాగ్రామ్ ఏం లేదు, ఒక పాయింట్ తీసుకొని ఒక టాంజెంట్ ఎలా డ్రా చేసి ఒక టాంజెంట్ ఎలా డ్రా చేసి రెండు యాంగిల్స్ ఎంత ఉండాలి? యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ 90 ఉండేలాగా మనం ఎన్నైనా డ్రా చేయొచ్చు. అయితే ఆ పాయింట్స్ అన్ని ఎక్కడ ఉండాలంటున్నాడు? ఈ లైన్ మీద ఉండాలంటున్నాడు. x ప్లస్ a ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు కాన్స్టెంట్. x ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే అది వర్టికల్ అయినా హారిజాంటల్ అయినా? వర్టికల్ లైన్. x లో ఉంటే వర్టికల్, y లో ఉంటే హారిజాంటల్. కానీ x ప్లస్ a ఈక్వల్ టు 0 అనేది మనకు ఆల్రెడీ ఉంది కదరా డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఆఫ్ ద పారాబోలా. అంటే వాడు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు అంటే ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. డైరెక్ట్రిక్స్ మీద ఏ పాయింట్ తీసుకొని నువ్వు పారాబోలాకి టాంజెంట్స్ డ్రా చేసినా కూడా యాంగిల్ ఎంత ఉంటుంది అని చెప్తున్నాడు?
90 degrees ఉంటుందని చెప్తున్నాడు. ఇగో ద లోకస్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద టాంజెంట్స్, ఇవే కదా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద టాంజెంట్స్ టు ద పారాబోలా y square equal to 4x is the directrix. సో ఆ పాయింట్స్ అన్ని అంటే ఇప్పుడు ఒక పారాబోలా తీసుకున్నాం, ఇక్కడ పాయింట్ తీసుకొని పర్పెండిక్యులర్ డ్రా చేస్తాను 90 degrees, ఇక్కడ ఒకటి తీసుకున్నా 90 degrees, ఇక్కడ ఒకటి తీసుకున్నా 90 degrees, ఈ పాయింట్స్ అన్నిటిని కలిపితే ఏమొస్తుంది అంటున్నాడు వాడు. అదే అంటే డైరెక్ట్రిక్స్ మీద నుంచి కన్క్లూజన్ ఏంటంటే డైరెక్ట్రిక్స్ మీద ఉన్న ఏ పాయింట్ నుంచి పారాబోలాకి టాంజెంట్స్ డ్రా చేసిన యాంగిల్ ఎంత ఉంటుంది ఆ రెండింటికి 90 degrees, లేదా ఆ రెండింటిని ఏమనొచ్చు పర్పెండిక్యులర్ టాంజెంట్స్ అనొచ్చు. ఓకే, సో ఇయర్ ఆల్సో వి హావ్ నో పాయింట్ అంటే మళ్ళీ ఎంతోనే వెళ్ళాలి. సొల్యూషన్ చూడండి, పారాబోలా y square equal to 4x ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ లెట్ ద టాంజెంట్ ఈజ్ y is equal to mx plus c అంటే a by m ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ లెట్ ద పాయింట్ p will be what x1 y1 పాయింట్ ఉంది కాబట్టి ఇది ఏమైతుందంటే y1 is equal to mx1 plus a by m, ఇది కూడా ఇందాక చేసిన మోడల్. మళ్ళీ ఎల్సిఎం చేయండి, my1 is equal to m square x1 plus a and that implies m square x1 minus m into y1 plus a is equal to 0 is a quadratic equation in terms of what? M with how many roots? With roots say m1 and m2. Therefore product of roots is m1 into m2 is equal to c by a అంటే a by x1. సార్ ఇది అన్యాయం సార్, మీరు ఇంతకుముందు రెండింటికి ఫస్ట్ సమ్ చేశారు కానీ దీని ఎందుకు ప్రొడక్ట్ చేస్తున్నారు అంటే ఇక్కడ వాడు ఏమన్నాడు పర్పెండిక్యులర్ అంటున్నాడు, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ అంటున్నాడు. పర్పెండిక్యులర్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఉంటుందా, ఫార్ములా సమ్ ఆఫ్ స్లోప్స్ ఉంటుందా? ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఏం కావాలి ఏంటిరా? ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఎంత? పర్పెండిక్యులర్ ఎంత? -1. m1 m2 ఈక్వల్ టు -1 అయితే ఆ రెండు లైన్స్ ఎలా ఉంటాయి? పర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఆ రెండు టాంజెంట్స్ ఎలా ఉన్నాయి అంటున్నాడు? పర్పెండిక్యులర్ అంటున్నాడు. వాటి స్లోప్స్ ప్రొడక్ట్ చేస్తే ఎంత రావాలి? సో ఆ రెండు ఇదే కదా, m1 ఒకటి m2 స్లోప్స్ ప్రొడక్ట్ చేస్తే -1 రావాలి. అందుకే ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ అనే ఆ టాపిక్ ఆ ఫార్ములా తీసుకుంటున్నా, సమ్ తీసుకోకుండా. సో m1 m2 ఈక్వల్ ఎంత వచ్చింది? a by x1. బట్ వి నో టాంజెంట్స్ ఎలా ఉన్నాయి అంటున్నాడు వాడు. టాంజెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్, దట్ ఇంప్లైస్ ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? -1. therefore -1 is equal to a by x1. that implies -x1 is equal to a. that implies ఈ x1 అటు తీసుకురండి, a plus x1 is equal to 0. therefore the locus will be what? x plus a is equal to 0 is a directrix of y square is equal to 4ax. ఇది ఫార్ములా. అర్థమైందా ఎలా చేసామో? ఎనీ డౌట్? ఓకేనా? రైట్. సో ఇక్కడ 3 క్వశ్చన్లు ఒకటే మోడల్లో ఉన్నాయి. ఇలాంటి ఏ సర్కిల్లో ఉంది, ఎలిప్స్లో ఉంది, హైపర్బోలాలో ఉంది. ఓకేనా? క్వశ్చన్ చూడండి, లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్, ఇదే కదా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇక్కడ from an external point p to the drawn tangents to the parabola అంటే మళ్ళీ సేమ్ బయట పాయింట్ నుంచి టాంజెంట్స్ డ్రా చేస్తున్నాం. అక్కడ కూడా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ p. from an external point p to the tangent సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ ఈ మూడు కూడా ఒకటే మోడల్లో ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. షో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఆఫ్ సర్కిల్ అండ్ పారాబోలా ఈజ్ దిస్ ఆర్ దిస్. ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడ్రా? ఫస్ట్ వాట్ ఆర్ ద గివెన్ ఈక్వేషన్? ఒక సర్కిల్ ఇచ్చాడు, ఒక పారాబోలా ఇచ్చాడు. పారాబోలా ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? y square equal to 8ax ఇచ్చాడు. మనకున్న పారాబోలా ఏంటి? 4ax కదా. అందుకే దీన్ని ఏం రాస్తున్నా? y square is equal to 4a into 2 into x రాయాలి. సో నేనేం చేస్తున్నా అంటే 4 into 2a into x రాయచ్చా? సో దీన్ని కంపేర్ చేయండి. y square equal to 4ax తో కంపేర్ చేస్తే a ఎన్ని టైమ్స్ ఉంది మనకి? 2 times ఉంది. a is 2 times ఉంది. ఓకేనా? ఇది ఒకే అర్థమైందిగా.
Now come to circle. What is the circle given? X square plus y square is equal to 2a square. Center enta దీనికి 0, 0 and also ఇది ఈక్వల్ టు రేడియస్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ కదా సర్కిల్ అంటే r స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2a స్క్వేర్ దెన్ r ఇస్ ఈక్వల్ టు √2a కదా a స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది సెంటర్ వచ్చింది రేడియస్ వచ్చింది సర్కిల్ కి అండ్ పారాబోలా నుంచి a వచ్చేసింది a అంటే 2a ఇప్పుడు డయాగ్రామ్ చూడండి జాగ్రత్తగా చూడండి డయాగ్రామ్ ఇది సెంటర్ 0,0 ఉన్న సర్కిల్ దీని వర్టెక్స్ 0,0 అని y స్క్వేర్ ఈక్వల్ 4x అంటే రెండు కూడా ఒకే పాయింట్ నుంచి పాస్ అవుతుంది ఇగో ఇది పారాబోలా ఇది సర్కిల్ చూడండి దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కదా c 0,0 అండ్ వాడు అడిగేది ఇగో ఇదొక టాంజెంట్ ఇదొక టాంజెంట్ ఈ రెండు టాంజెంట్స్ కనుక్కోమని అడుగుతున్నాడు find the show that the equation of the common tangents to circle and parabola ఇవి అని చూపెట్టమంటున్నారు ఓకేనా సో ఫస్ట్ ఏం చేద్దాం let the tangent y is equal to mx plus c అంటే a by m c అంటే a by m కానీ a అంటే ఎంత 2a that implies y is equal to mx plus 2a by m equation number 1 2 3 is the tangent to parabola ఇది parabola కి tangent కానీ ఇదే సర్కిల్ కి tangent అండర్స్టాండ్ సో ఇప్పుడు if a line tangent to the circle కండిషన్ ఏంటి r equal to d కండిషన్ ఏంటి r equal to d ఇందులో r వచ్చేసింది ఇంకా d కనుక్కోవాలి అంటే ఇప్పుడు ఏమీ లేదునా ఈ లైన్ ఇది అనుకుందాం కాసేపు ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం ఇలా వచ్చి సర్కిల్ ని టచ్ చేసిందంటే ఇక్కడ r equal to d అని ప్రూవ్ చేస్తే సరిపోద్ది కదరా r వచ్చేసింది ఇంకా d కావాలి d కావాలంటే సెంటర్ నుంచి లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఈ లైన్ కి కదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సో 3 ని కొంచెం మోడిఫై చేద్దాం ఈ 3 ఈక్వేషన్ ని మనము ఎల్సిఎం చేస్తే my is equal to m square x plus 2a that implies m square x minus my plus 2a is equal to 0 ఇందులో ఇది a x ఇది b y ఇది c is equal to 0 straight line vachina what is a what is b what is c since d is perpendicular distance from center ante 0,0 kada to equation number 3 ante idi kuda 3 therefore d is equal to formula mod c by root over a square plus b square which is equal to mod c ante enta 2a by root over a square ante enta m square whole square m power 4 plus b square ante enta minus m whole square enta m square ఇది d and r ఏంటి 2a square since r equal to d ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి r అంటే ఎంత √2a is equal to mod 2a by root over m power 4 plus m square ఒకసారి a క్యాన్సిల్ ఇది తెచ్చేయండి అప్పుడు ఏమైతుందో చూద్దాం సో ఇది తీసుకొచ్చేస్తున్నా √2 ఉంది కదా √2 into root over m power 4 plus m square is equal to ఇక్కడ కూడా ఎంత ఉంది 2 ఉంది SOBS ఏంటి this is 2 into m power 4 plus m square is equal to 4 2 anja cancel m power 4 plus m square minus 2 is equal to 0 ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేయండి m power 4 2m square minus m square minus 2 is equal to 0 m power 4 లో m square కామన్ తీయండి more m square plus 2 minus 1 కామన్ తీయండి m square plus 2 is equal to 0 ఒకటేమో m square plus 2 is equal to 0 ఇంకోటేమో m square minus 1 is equal to 0 ఇక్కడ m square is equal to ఎంత minus 2 which is m not possible రూట్ లో నెగటివ్ రావద్దు ఇక్కడ m square is equal to what 1 m is equal to what plus or minus 1 దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి సారీ 3 లో సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్ నెంబర్ 3 లో సబ్స్టిట్యూట్ చేయండి ఇగో ఇది 3 ఇదే కదా కామన్ టాంజెంట్ మనం తీసుకుంది సో y is equal to m అంటే plus or minus 1 ఇది పాసిబుల్ కాదు ఇంటూ x అండ్ ప్లస్ 2a by m అంటే plus or minus 1 so y is equal to plus or minus 1 కామన్ తీస్తే x plus 2a which are the
కామన్ టాంజెంట్ ఫర్ సర్కిల్ అండ్ పారాబోలా. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకో క్వశ్చన్ ఉంది. ఏంటంటది? దిస్ ఈజ్ ద నార్మల్ టు దిస్ పారాబోలా దెన్ షో దట్ దిస్ అన్నాడు.